భాషలో మనం మాట్లాడుతున్నప్పుడు వాచ్యార్థం ఉంటుంది. నేరుగా ఉన్న విషయం చెప్పడం వాచ్యార్థం. యథాతథ విశ్లేషణ. దాన్ని అలా ఉంటే ఆ పదం ఇచ్చే అర్థం ఏ శక్తి కలిగి ఉంటుంది? అభిధాశక్తి. ఒక పదం అర్థాన్ని స్ఫురింపచేస్తేనే ఆ పదానికి శక్తి ఉన్నట్టు, లేకపోతే ఆ పదానికి శక్తి ఉంటుందా? లేదు. కా అంటే దానికి ఏమన్నా శక్తి ఉందా? ఎందుకు లేదు? అది ఏ అర్థం స్ఫురింపజేయదు. అది కేవలం వర్ణం మాత్రమే, వర్ణమాలలో ఒక భాగం, హల్లు. అదే కంఠము అంటే నా గొంతుకు సంబంధించింది అని అర్థం స్ఫురింపజేస్తుంది. అంటే అర్థం స్ఫురింపజేయలేనప్పుడు పదానికి విలువ ఉండదు. పదం ఎప్పుడైతే అర్థాన్ని స్ఫురింపజేస్తుందో ఆ పదానికి ఒక శక్తి ఉంటుంది. ఆ పదం ఇచ్చే అర్థం నేరుగా యథాతథ అర్థాన్ని ఇస్తే దాన్ని ఏమంటాం మనం? వాచ్యార్థం. రెండవది ఏంటిది? లక్ష్యార్థం. వాచ్యార్థాన్ని అభిధాశక్తి, లక్ష్యార్థాన్ని లక్షణాశక్తి, లక్షణ వృత్తి. ఇది లక్ష్యార్థం. ఇప్పుడు నేను కృష్ణరాయభారం పాఠం బోధిస్తున్నాను, వాచ్యార్థం. కృష్ణరాయభారం పాఠాన్ని బోధించడం, అదే ఈ పాఠం ద్వారా మనం కనీసం 40 మార్కుల్లో 30 మార్కులు సాధించాలి. ఇందులో ఏముంది? లక్ష్యం ఉంటుంది. సో దీనికి ఒక లక్ష్యం ఉంది, ఒక లక్షణం ఉంది, ఆలోచన ఉంది, దీని వెనకాల ఒక తాత్విక కోణం ఏదో ఒకటి ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమంటే మనం లక్ష్యార్థం. ఇలా వాచ్యార్థం, లక్ష్యార్థం, తర్వాత మనకున్నది వ్యంగ్యార్థం. అలా ఉంటే దాన్ని వ్యంజనాశక్తి అంటారు. వ్యంజనము అంటే వ్యంగ్య అర్థాన్ని స్ఫురింపజేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మళ్ళీ పాతదే చెప్తే ఇంకా ఈజీ గుర్తుంటుంది. ఏంటి ఎగ్జాంపుల్? రాజుగారి రెండో భార్య చాలా మంచిది అంటున్నా. రాజుగారి రెండో భార్య మంచిది అంటే మొదటి భార్య చెడ్డదనే, అంతే కదా? అంటే దాని అర్థం పరోక్షంగా ఏదో ఒక వక్రత ఉండేటట్టుగా మాట్లాడడం. వాక్య విన్యాస వక్రతలు ఉంటాయి. వక్రత గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. సరే, ఏదైనా ఒక పదం కానీ వాక్యం కానీ ఉపయోగించినప్పుడు దానిలో పరోక్షార్థాలు ఉంటాయి, పరోక్ష భావనలు ఉంటాయి.